రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి అందించనున్న క్రమంలో వివిధ కార్యక్రమాలలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ప్రకటించడంతో పాటు జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉండగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ, రైతు భరోసాపై ఎమ్మెల్యేను నిలదీయడంతో కొంత వాగ్వాదానికి దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి లబ్ధిదారునికి అవకాశం కల్పిస్తామని, రైతు రుణమాఫీ రానివారు దరఖాస్తు చేసుకుంటే రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల కాలంలో ఇల్లు లేని వారందరికీ కూడా మంజూరు ఇస్తాము. మళ్ళీ ఎక్కడైతే నేను ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమంలో నాకు ఇల్లు రాలే, నేను రైతు బంధులో నాకు భూమి ఉంది, గ్రామ సభలో 4 పథకాల పైన ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే కార్యక్రమంలో మన గ్రామానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు, వీటితో పాటు రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఇల్లు నిర్మాణం చేసుకున్నాము, ఇల్లు స్థలం లేదు అని చెప్పి అడిగితే ఇస్తామని చెప్పి మరి ఏదైతే 10 సంవత్సరాలు కాలం గడిచిపోయినా ఈ సందర్భంలో మొన్న కూడా మీరంతా కూడా ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇస్తాం, ఇళ్ళ స్థలాలు ఇస్తాం అని చెప్పి మీ గ్రామానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంధన పాలని అందించమని చెప్తే ఆదరించి ఇంధన పాలను మీరు తీసుకొచ్చినారు. కాబట్టి మీ గ్రామంలో ఇల్లు స్థలాలు లేనివారు, ఇల్లు లేనివారు ప్రజాపాలనలో మనం దరఖాస్తు చేసుకోమని చెప్పి మనం చెప్పినాం. చెప్తే మీరందరూ కూడా ఇళ్లకు ఇల్లు స్థలాలు లేనివారు 274 మంది ఇల్లు స్థలం లేనివారు, ఏదైతే ఇల్లు కావాలని చెప్పి ఏదైతే అడిగిన వారు దాదాపు 299 అంటే 300 మంది ఇల్లు స్థలం ఉంది, ఇల్లు లేదు. మీరు అడిగినారు. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ పూట ఇవి తయారు చేసి మీ అందరూ కూడా తెలియజెప్పి వరుస క్రమంలో 300 మందికి ఈ 4 సంవత్సరాల కాలంలో అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే కాదు. కాబట్టి మీరు నిర్మాణం చేసుకునే అవకాశం లేకపోతే ప్రభుత్వమే హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేసి ఆ యొక్క వసతిని తప్పకుండా కల్పిస్తామని చెప్పి ఈ రోజు ఈ దరఖాస్తు చేసుకున్న సోదరులకి ఈ తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇల్లు స్థలాలు లేవు, స్థలాలు లేని వారు 580 మంది దరఖాస్తు చేస్తారు మండలం మొత్తంలో.
అన్ని గ్రామాల నుంచి 580 మంది దరఖాస్తు చేస్తే మన యొక్క నల్లబెల్లి ప్రాపర్లో 274 మంది ఇల్లు స్థలాలు లేవు. ఇల్లు స్థలం కావాలి, ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేస్తారు. తప్పకుండా ఎంత ఖరీదైనా గతంలో కూడా కొనుగోలు చేశాం. ఏదైతే ప్రభుత్వ భూమి లేని దగ్గర ఏదైతే ఆ యొక్క రైతులు అమ్మే స్థలాలు చూసుకొని కొంత దూరమైనా కూడా ఏదైతే మౌలిక వసతులు, రహదారి, మంచినీళ్ళ వసతి ఇచ్చి ఆ యొక్క ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఈ 274 మంది నల్లబేలి గ్రామస్తులకి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇళ్లతో పాటు ఏదైతే రేషన్ కార్డు ఇచ్చాం 2014 నుంచి మొన్నటి వరకు ఒక 2-3 పర్యాయాలు 2-3 ఏదైతే అక్కడక్కడ 1-2 కార్డులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ వయసు వచ్చింది, కుటుంబం నుంచి బయటికి పోయినారు, ఆ యొక్క కుటుంబ యజమానికి కార్డు ఏదైతే అవసరం ఉంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తప్పకుండా అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి అనేదే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రేషన్ కార్డులో మీరందరూ కూడా 2193 మంది మొత్తం మండలాల్లో దరఖాస్తు చేస్తారు. అందులో కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైతే పిల్లలు 20-21 సంవత్సరం ఉండి ఏదైతే రేషన్ కార్డు తీసుకున్న సందర్భంలో మరి పిల్లలైన తర్వాత నామోదు అంటే దాంట్లో నాకు రేషన్ కార్డు ఉంది, నా పిల్లల సంఖ్య తక్కువ ఉంది, దాంట్లో నామోదు చేయమని చెప్పి రేషన్ వచ్చేదానికి ఆ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి అందులో నామోదు చేయమని చెప్పి కొందరు, రేషన్ కార్డులు లేవు కొత్తవి కావాలని చెప్పి కొందరు దరఖాస్తు చేస్తే అందులో మన యొక్క గ్రామం నుంచే ఈ రేషన్ కార్డు లేని వారికి ఈ రోజు పూర్తి స్థాయిలో వారికి అవకాశం కల్పిస్తామవుతా ఉన్నాం. 280 మందికి 281 మంది ఈ రేషన్ కార్డు కావాలి, నాకు లేదు, ఈ యొక్క పేర్లు నామోదు చేయండి అని చెప్పి ఈ యొక్క వివరాలు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వ అధికారులు అవన్నీ కూడా సరి చేస్తారు. ఇలా గ్రామ పంచాయతీలో మీకు అతికిస్తారు, చదువుతారు. ఎక్కడైతే మిగిలిపోయిన వారు, ఏదైతే తప్పిపోయిన వారు